వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కరప గ్రామం చిరంజీవి కళ్యాణ మండపంలో స్టూడెంట్స్ కు కిట్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించినప్పటికీ కిట్స్ పంపిణీ కార్యక్రమం కోసం స్టూడెంట్స్ ను తీసుకువచ్చినందుకు ఆయన విద్యార్థులకు క్షమాపణ తెలియజేశారు. కరప మండలంలోని 67 స్కూళ్లకు సంబంధించి 5,102 మంది విద్యార్థులకు ₹1,30,00,000 విలువ చేసే కిట్లను పంపిణీ చేశారు. ఎన్నికలు అయిపోయాయి, మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు పోరాడుకుందాం, అప్పటి వరకు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేద్దాము అని వేదికపై ఉన్న వైసీపీ నాయకులు, కరప సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీలకు ఎమ్మెల్యే పంతం నానాజీ సూచనలు చేశారు. దయచేసి నేను ప్రసాదం వల్ల పిల్లల్ని వర్షం వస్తే ఆటోలో కొంచెం ఆ నెలకి ఎన్ని ఆటోలు ఏర్పాటు చేసి మీరు బాధ్యత తీసుకొని పిల్లలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కడప మండలం ఒక రకంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ హబ్. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను. రేపటి కడప హై స్కూల్, వేలంగి హై స్కూల్, చిన్నప్పటి నుంచి నాకు పెద్దపడి స్కూల్ బాగా ప్రింట్ అయిపోయినాను. ఆ స్కూల్స్ తర్వాత 2 సార్లు కలుపుకుంటే ఆ స్కూల్స్లో ర్యాంకింగ్ కూడా బాగా ఉంది, ఫ్యాకల్టీ కూడా బాగా ఉంది. ఇప్పుడు ముఖ్యంగా కావాల్సింది నేను గమనిస్తే చాలా చోట్ల ఫ్యాకల్టీ మిస్ అవుతున్నాం. అది మీరు మనం రివ్యూ చేస్తున్నప్పుడు ఒకసారి పెడుతున్నామని రివ్యూలో చేస్తాం. ఎందుకంటే ఇప్పుడే మన ఆరోగ్యం నిలబెట్టుకోవాలంటే ఇవాళ పొలంలో మనం బాగుండాలి. వయసు వెళ్ళి కొన్ని వ్యాయామం అనేది చాలా చిన్నప్పుడు అంతా వ్యాయామం చేశారు కాబట్టి ఎంతకాలం ఒక 23 ఏళ్ళు వచ్చేసరికి అలా తిరుగుతూ ఉన్నామంటే అప్పుడు చేసే అది ఉన్న స్కూల్లో కనీసం అది రిపీట్ పెట్టుకుని అది చేసుకోవచ్చుగా కోరుతూ ఉన్నాను. అలాగే ఈ సౌకర్యాలు కలిగిస్తూ ఉన్నారు. 50 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాల సంఖ్య 5, ఉన్నత పాఠశాలల సంఖ్య 10, కాలేజీ సంఖ్య 2, మొత్తం పాఠశాల సంఖ్య 67. ఈ మండలానికి 67 ఖచ్చితంగా సరిపోతాయి. దానికి స్ట్రెంత్ ఎలా ఉన్నది నాకు చెప్పండి. మనం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 60% మోడీ గారు ఇచ్చినటువంటి మీ అందరికీ ఈ కిట్లు పంపిణీ జరగబోతుంది. సుమారు 5,102 బ్యాగులు, 5,102 యూనిఫామ్లు, 5,102 షూస్, 10,204 2 జతలు బట్టలు చెప్పిన షాప్స్, టెక్స్ట్ బుక్స్ 38,526, నోట్ బుక్స్ 41,877, బెల్ట్లు 3,370, డిక్షనరీలు 787. ఒక్కొక్క కిట్ ఖరీదు ₹2,419 చెప్తున్న. ఈవేళ ప్రభుత్వం ₹1,30,00,000 సుమారుగా ఇవాళ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్నాం. నలుగురున్నా, ఇద్దరున్నా, ఒకరున్నా, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే ₹3,000 చొప్పున చంద్రబాబు నాయుడు గారు మీ మీద ప్రేమతో మీకు అందిస్తున్నందుకు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు బాబు గారు వచ్చారంటే మీకు సైకిళ్ళు వస్తాయి, మీకు బాబు గారు వచ్చారంటే సైకిల్ కిట్స్ వస్తాయి. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ ఎవరిని కోరుకున్నారు? చంద్రబాబు నాయుడు గారిని కోరుకున్నారు. అదేవిధంగా అందరూ ఊరిలో ఎవరికేమని చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు కోరుకేమని చెప్పారు. వెరీ గుడ్. మన మండలం ఎప్పుడైనా సరే పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో మొదటి స్థానంలో ఉండాలని చెప్పి నా యొక్క కోరిక. మనందరూ కూడా కలిపి
కృషి చేద్దాం. మా పని ఏమైనా ఉంటే సరే నానాజీ గారి దృష్టిలో పెట్టి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుందామండి. చాలా స్కూల్కి సిబ్బంది సరిగ్గా లేరండి. వాళ్ళందరినీ కూడా చేయవలసిందిగా కోరుతున్నాం. అన్ని స్కూల్కి కూడా 8 తరగతులు ఉంటే 6 క్లాసులు 6 తరగతులు చేసుకుంటూ సెలవు తీసుకున్నాం.